వివాహంలో వధూవరులవి ఇద్దరివి కూడా ఒకే నక్షత్రం అయితే దానిని ఏకనాడి అంటారు. ఏకనాడి ఉంటే కనుక ఆ వధూవరులకు వివాహ పొంతన కుదరదు. కనుక వివాహానికి పనికిరాదు అని చెప్తారు. అయితే ఇద్దరిది ఏకనాడి అయినంత మాత్రాన ఆ వివాహాన్ని వదులుకోవాల్సినటువంటి పని లేదు. అందరికీ ఇప్పుడు చెప్పినటువంటి సూత్రం వర్తించదు. ఏకనాడిలో కూడా కొన్ని నక్షత్రాల వారికి ఏకనాడి దోష పరిహారము ఉంటుంది. ఏ నక్షత్రాల వారికి ఏకనాడి ఉండదు అనేటువంటి విషయాలు ముందు తెలుసుకుందాం. ఈ నాడీ దోషములో ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి అని 3 నాడులు ఉంటాయి. ఇందులో ఇద్దరివి కూడా ఒకే దానిలోకి వస్తే కనుక అది ఏకనాడి అవుతుంది. ఇప్పుడు ఏ నక్షత్రాల వరకు ఈ ఏకనాడి దోషం ఉండదు అనే వివరాలు తెలుసుకుందాం. ఉత్తర ఫల్గుని, శతభిషం, పూర్వాభాద్ర, పునర్వసు, ఆర్ద్ర, మూల, అశ్విని ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి ఆదినాడిలో వీళ్ళు జన్మించి ఉంటారు. ఇలా ఆదినాడి దోషము ఈ నక్షత్రాల వారికి ఉండదు. ఇద్దరిది ఆదినాడి అయినప్పటికీ కూడా ఈ నక్షత్రాల వారికి వివాహం చేయవచ్చు. పూర్వాషాఢ, అనురాధ, ధనిష్ఠ, పుష్యమి, చిత్త, పూర్వ ఫల్గుని అంటే పుబ్బ, మృగశిర ఈ నక్షత్రాల వారిది మధ్యనాడి అవుతుంది. ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి మధ్యనాడి దోషము, ఏకనాడి దోషము ఉండదు. కృత్తిక, విశాఖ, ఆశ్లేష, శ్రవణం, మఖ, ఉత్తరాషాఢ, రోహిణి ఈ నక్షత్రాల వారికి కూడా అంత్యనాడి అంటే పార్శ్వనాడి, అంత్యనాడి అని అంటారు. వీరికి ఏకనాడి దోషము ఉండదు. ఈ నక్షత్రాల వారు మాత్రమే కాకుండా రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వధూవరులకు ఏకనాడి దోషము ఉండదు. కనుక మీ పిల్లలవి కనుక ఈ నక్షత్రాల్లో ఉంటే ఏకనాడి దోషము ఉంది అని ఆ సంబంధాన్ని వదిలేసుకోవాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కింద ఫోన్ నంబర్ ఉంది, కాల్ చేసి మాట్లాడవచ్చు.